So first of all, thanks for watching my videos. In this class, percentages లో type 4 income and expenditure models గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఆదాయము, ఎక్స్పెండిచర్ ఏంటంటే ఖర్చు. మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ పైన ఫ్రీక్వెంట్గా ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతుంటాడు. సో అది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం. ఇన్కమ్ మీన్స్, సో ఇన్కమ్ని మనం తెలుగులో ఆదాయం అంటాం. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అంటే మనం ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ద ఫార్ములా ఫర్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. తెలుగులో ఇన్కమ్ని ఆదాయం అనొచ్చు లేదా సంపాదనను కూడా అంటాం. అంటే వన్ పర్సన్ ఒక మంత్కి, అంటే 1 మంత్లో ఒక 10,000 రూపీస్ ఎర్న్ చేస్తే, అంటే సంపాదిస్తే, అతను ఆ మంత్లో టోటల్గా 7,000 రూపీస్ని ఖర్చు పెట్టాడు అనుకుందాం. ఇంకా అతని దగ్గర ఉన్న అమౌంట్ ఎంతంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3,000 రూపీస్. ఈ సంపాదననే మనం ఏమంటామంటే ఇన్కమ్ అంటాం. ఈ యొక్క ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం, ఎక్స్పెండిచర్ అంటున్నాం. అండ్ ఖర్చు పెట్టగా మిగిలిన సొమ్ము అయితే ఏదైతే ఉందో ఆ సొమ్ముని మనం పొదుపు అంటాము లేదా మిగిలిన సొమ్ము అని కూడా చెప్తాం. సో ఈ 10,000 రూపీస్ని మనం తెలుగులో ఆదాయము లేదా సంపాదన కింద తీసుకుంటే, సో ఈ 7,000 రూపీస్ ఏమవుతుందంటే ఖర్చు, మిగిలిన సొమ్ము ఎంత అంటే 3,000. ఈ 3,000 రూపీస్ని మిగిలిన సొమ్ము లేదా పొదుపు కింద చెప్తాం. అందుకని ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. నార్మల్గా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 10,000 రూపీస్ ఎర్న్ చేస్తే 7,000 ఖర్చు అయిపోతే మిగిలింది ఎంతంటే 3,000. సో ఫైనల్గా ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే ఖర్చు ప్లస్ పొదుపు కింద రాసుకోవచ్చు. లేదనుకోండి సింపుల్గా ఐ ఫర్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఐ ఫర్ ఇన్కమ్, ఈ ఫర్ ఎక్స్పెండిచర్, ఎస్ ఫర్ సేవింగ్స్. సో సంపాదన ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు. మరి దీని నుంచి సంపాదించిన దానిలోంచి మనం, అంటే ఇన్కమ్లో నుంచి నేను సేవింగ్స్ని తీసేస్తే, ఇన్కమ్లో నుంచి నేను సేవింగ్స్ అనే వాల్యూని తీసేస్తే మనకు మిగిలేది ఏంటంటే ఎక్స్పెండిచర్. ఖర్చు కావాలి అంటే ఆదాయములో నుంచి పొదుపుని మైనస్ చేయండి, మనకు ఆటోమేటిక్గా ఖర్చు ఎంత పెట్టామో తెలిసిపోతుంది. అలాగే సేవింగ్స్ అనే పదం కావాలంటే, అంటే సేవింగ్స్ అంటే ఏంటి, పొదుపు, మనం ఎంత పొదుపు చేసామో తెలుసుకోవాలంటే, సో ఆ పర్సన్ యొక్క ఆదాయములో నుంచి అతను ఎంత ఖర్చు పెట్టిందో ఆ యొక్క సొమ్మును తీసేస్తే మిగిలేదే అతనికి మిగిలిన సొమ్ము లేదా పొదుపు అంటాం. మనం ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని శాతాలను ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. ఇఫ్ ఏ మ్యాన్ ఆఫ్టర్ స్పెండింగ్ 97% ఆఫ్ హిజ్ ఇన్కమ్ సేవ్స్ 300 రూపీస్ పర్ మంత్, హిజ్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్. యాన్యువల్ అంటే ఏంటి, వార్షిక ఆదాయం అంటాం. యాన్యువల్ అంటే ఏంటి, వార్షిక ఆదాయం. ఒక వ్యక్తి తన ఆదాయంలో 97% ఖర్చు చేసిన తర్వాత ఇంకా అతని దగ్గర 300 రూపాయలు మిగిలి ఉంటే, ఎన్ని రూపాయలు మిగిలినాయి అంట, 300 రూపీస్ మిగిలితే అతని వార్షిక ఆదాయం అడిగాడు. జనరల్గా వాడు ఇచ్చింది ఏంటి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిందేమో పర్ మంత్ ఇచ్చాడు, బట్ అడిగింది ఏంటి, వార్షిక ఆదాయం అడిగాడు. మరి ఇలాంటప్పుడు ఎలా సాల్వ్ చేస్తామంటే ప్రాబ్లమ్ని, ఫస్ట్ చూడండి. ఒక వ్యక్తి తన ఆదాయంలో 97% ఖర్చు చేశాడు, 300 రూపాయలు మిగిలితే అతని వార్షిక ఆదాయం ఎంత. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మనకు తెలిసి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. సో ఇప్పుడు ఇన్కమ్ అనేది మనకు తెలియదు, శాతాలలో మనకి ఏ విలువ తెలియకపోయినా ఆ విలువను ఏమనుకుంటామంటే లెట్ ఇట్ బి 100%, లెట్ ఇట్ బి 100%. మరి అందులో ఎంత స్పెండ్ చేసాడంటే 97%. ఖర్చు ఎంత అతంది, 97. మరి 100లో 97% ఖర్చు చేశాడంటే మరి మిగతా 3% ఏంటి, అతని యొక్క పొదుపు. హీ సేవ్స్ హౌ మచ్ అమౌంట్ పర్ మంత్, 300 రూపీస్ పర్ మంత్. మరి ఇక్కడ 100% ఇన్కమ్ అనుకున్నప్పుడు 97% ఖర్చు పెట్టయితే మిగిలిన శాతం ఎంతంటే 3%. మరి ఈ 3% ఎంతకు సమానము, ఇగో 3% 300 రూపాయలకు సమానం. 3% 300 రూపాయలకు సమానమైతే
3 ఇంటూ 100 ఎంతంటే 300 అవుతుంది. కాబట్టి అతని యొక్క ఆదాయం అడిగినప్పుడు 100 ఇంటూ 3, 100 ఇంటూ 100 నాట్ 3, సో 100 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఈ 10,000 ఏంటి? పర్ మంత్ శాలరీ, పర్ మంత్, ఇక ఒక నెల యొక్క ఆదాయం ఇది. పర్ మంత్ అతను ఎంత సంపాదిస్తున్నాడంటే 10,000 రూపీస్ సంపాదిస్తున్నాడు. కానీ అడిగింది ఏంటి? అతని యొక్క వార్షిక ఆదాయం కావాలి. వార్షికము అంటే అర్థం ఏంటి? సో 12 నెలలు, ఒక సంవత్సరం అంటే 12 నెలలు. మరి నెలకి 10,000 రూపాయలు సంపాదించే పర్సన్ 12 మంత్స్లో ఎంత అమౌంట్ సంపాదిస్తాడంటే 1,20,000 రూపీస్ని ఎర్న్ చేస్తాడు. అతని యొక్క వార్షిక ఆదాయం ఎంత? దిస్ ఈజ్ పర్ యానం. దిస్ ఈజ్ పర్ యానం. ఒక సంవత్సరానికి వార్షిక ఆదాయం ఎంత అంటే 1,20,000. పర్ మంత్ అతని యొక్క ఆదాయం ఎంత అంటే ఏం చెప్పాలంటే 10,000 రూపీస్ అని చెప్పాలి. సో నార్మల్గా ఈ ప్రాబ్లంలో పర్ మంత్ కదా, ఇన్ఫర్మేషన్ ఏమో నెలకు సంబంధించింది ఇచ్చాడు, బట్ అడిగింది ఏమో వార్షిక ఆదాయం అడిగాడు. కాబట్టి మనకు ఆప్షన్స్లో 10,000 రూపీస్ ఇచ్చాడు, 12,000 ఇచ్చాడు, 36,000 వాల్యూ ఇచ్చాడు, 1,20,000 ఇచ్చాడు. సో మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే పర్ యానం. కాబట్టి ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 1,20,000. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్, సింగిల్ ఫార్ములా. సో ఆ సింగిల్ ఫార్ములాని యూజ్ చేసే మనం ఈ యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం. ఎప్పుడైతే ఇన్కమ్ తెలుసు మనకి, ఎక్స్పెండిచర్ తెలుసో, ఇన్కమ్లో నుంచి మీరు ఎక్స్పెండిచర్ని తీసేయండి, సేవింగ్స్ వచ్చేస్తుంది. అలానే ఇన్కమ్ తెలుసు, సేవింగ్స్ తెలుసు, ఇన్కమ్లో నుంచి సేవింగ్స్ని మీరు తీసేయండి, ఎక్స్పెండిచర్ వస్తుంది. మీకు ఎక్స్పెండిచర్ తెలుసు, సేవింగ్స్ తెలిసినప్పుడు ఈ ఎక్స్పెండిచర్కి సేవింగ్స్ని యాడ్ చేయండి, విల్ గెట్ ద ఇన్కమ్ వాల్యూ. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. సో దీనికి ఇది కూడా సిమిలర్ ప్రాబ్లం అండి. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్డ్ పైన సెకండ్ ప్రాబ్లం. అండ్ మోహన్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. His income is increased by 12% and expenditure is increased by 15%. By what percentage is the savings increase? మోహన్ యొక్క ఆదాయం మరియు ఖర్చుల మధ్య నిష్పత్తి 5:3. అతని ఆదాయం 12% పెరిగింది మరియు ఖర్చు 15% పెరిగితే అతని యొక్క పొదుపులో పెరుగుదల శాతాన్ని కనుక్కోవాలి. అవర్ టార్గెట్ ఈజ్ you can find out the increasing percentage in savings. Savings అనగానే మనకి ఏం ఐడియా రావాలి? The formula for savings is equal to income minus expenditure. అంటే మనం ఆదాయములో నుంచి మన యొక్క ఖర్చును తీసేసుకున్నామంటే ఆటోమేటిక్గా మిగిలిన సొమ్ము ఏంటో వచ్చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే సో సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అని చెప్తాం. ఇక్కడికి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు? మోహన్ ఇన్కమ్ మరియు ఎక్స్పెండిచర్స్ రేషియో ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ విల్ గో ఫర్ షార్ట్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ప్రొసీజర్లో ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ ఇచ్చాడు, దెన్ నెక్స్ట్ వన్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. కాబట్టి మనకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ తెలిసినప్పుడు ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ని తీసేస్తే మిగిలేది ఏంటంటే సేవింగ్స్. మిగిలేది సేవింగ్స్. What is income? Income is 5 parts. What is expenditure? 3 parts. 5 minus 3, savings is equal to 2 parts. So next condition, income is increased by 12%. సో ఇన్కమ్ అనేది 12% పెరిగింది. ఇన్కమ్ అనేది 12% పెరిగింది. అండ్ ఎక్స్పెండిచర్ బై 15%. సో ఎక్స్పెండిచర్ అనేది 15% పెరిగితే సో పొదుపులో పెరుగుదల శాతం ఎంత? ఇది తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ కింద పెట్టాను. ఒకవేళ ఇన్ కేస్ క్వశ్చన్ మార్క్ పెట్టకపోతే మీరు ఎక్స్ కింద కూడా తీసుకోవచ్చు. సో సేవింగ్స్ అనేది ఎంత పర్సెంటేజో తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటాను. ఇక్కడ క్లియర్గా చూడండి. ఇప్పుడు 5లో 12% ఇంక్రిమెంట్ చూద్దాం. 5లో 12% ఇంక్రిమెంట్ అంటే ఏంటి? 5లో అంటే 5 ఇంటూ 12% పెరిగింది. 12% పెరిగిందంటే 112%. సో మీరు 5లో 112% డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయండి. 112/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 112 విల్ గెట్ 560 డివైడెడ్ బై 100. అంటే ఎక్కడ పాయింట్ పెడతాం? 5.60. మొదట వ్యక్తి యొక్క ఆదాయము 5 భాగాలు ఉన్నప్పుడు అతని యొక్క ఆదాయము 12% పెరిగింది అంటే సో 5లో 12% పెరిగిన తర్వాత వాల్యూ ఎంతకు సమానం అంటే అతని న్యూ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 రూపీస్ 60 పైసే. అలానే అతని యొక్క ఖర్చు 3 భాగాలు అన్నాడు. ఖర్చు అనేది 15% పెరిగింది. అంటే 3లో 15% పెరుగుదల. 3లో అంటే ఇంటూ 15% పెరుగుదల 115/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into 115 will get 345. 345/100. 345/100 means that is equal to 3.45. 3.45.
అంటే మొదట ఖర్చు అనేది 3 భాగాలు ఉంది. 3 భాగాలలో 15% పెరిగిన తర్వాత అతని ఖర్చు ఎన్ని భాగాలంటే 3.45 భాగాలు. ఇప్పుడు చూడండి, ఇన్కమ్ అనేది 5 పార్ట్స్, ఎక్స్పెండిచర్ అనేది 3 పార్ట్స్ ఉన్నప్పుడు అతని యొక్క సేవింగ్స్ ఎన్ని పార్ట్స్ ఉందంటే 2 పార్ట్స్. 5 - 3 2. మరి 5.60లోంచి 3.45 సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 2.15. సో దిస్ ఈజ్ ద 2.15. ఇంతకుముందు సేవింగ్స్ ఎన్ని అతని 2 పార్ట్స్, ప్రస్తుత సేవింగ్స్ ఎన్ని 2.5 పార్ట్స్. మరి సేవింగ్స్లో పెరుగుదల ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఎంత పెరుగుదల ఉంది? 0.15 పెరుగుదల ఉంది. మరి పెరుగుదల శాతం కనుక్కోవాలి. మనకు ఆల్రెడీ థర్డ్ మోడల్లో చెప్పాను, ఇంక్రీజింగ్ పర్సంటేజ్ కానీ డిక్రీజింగ్ పర్సంటేజ్ వాల్యూ కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 విలువల మధ్య భేదాన్ని లవంలో రాయండి. ఇంక్రీజింగ్ పర్సంటేజ్ అంటే చిన్న విలువని కింద రాయాలి. డిక్రీజింగ్ పర్సంటేజ్ అంటే పెద్ద విలువని కింద రాసి శాతము కావాలంటే 100తో గుణించాలి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. మనకి ఇప్పుడు ఏం కావాలి? పెరిగింది కాబట్టి పెరుగుదల శాతం కావాలి. సో ఇంక్రీజింగ్ పర్సంటేజ్ కావాలి. ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ ఇంక్రీజింగ్? 0.15 సో మరి ఇంక్రీజింగ్ పర్సెంట్ అన్నప్పుడు రెండిట్లో ఏ విలువను రాస్తాం మనం అంటే రెండిట్లో లీస్ట్ వాల్యూ రాయాలి. లీస్ట్ వాల్యూ ఏంటంటే 2 ఇంటూ హౌ మచ్? 100. 0.15 into 100 will get 15/2. 15/2 means that is equal to 7.5%. అంటే ఫైనల్గా అతని యొక్క ఆదాయం అనేది 12% పెరిగి ఖర్చు అనేది 15% పెరిగితే అతడి యొక్క పొదుపులో పెరుగుదల శాతం ఎంత అంటే ఏం చెప్పాలి? సో మోహన్ యొక్క పొదుపులో పెరుగుదల శాతం ఎంత అంటే 7.5%. వేర్ ఇట్ ఈస్ ద ఆన్సర్? దిస్ ఈజ్ అ 7.5%. దిస్ ఈజ్ కాల్డ్ ద నార్మల్ అండ్ రెగ్యులర్ మెథడ్. బట్ ఈ ప్రాబ్లమ్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని స్టెప్స్ యూజ్ చేయకూడదు కాబట్టి ఈ మెథడ్ని యూజ్ చేయకండి. ఇదేంటంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ మాత్రమే. మరి కాన్సెప్ట్ మీకు అర్థమైన తర్వాత దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే సో సేమ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ద ఫార్ములా ఫర్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. సో ఏ రేషియో ఇచ్చాడు? ఆదాయము మరియు ఖర్చుల మధ్య నిష్పత్తి. ఆదాయం 5 భాగాలంటే ఖర్చు 3 భాగాలు. అప్పుడు పొదుపు ఎన్ని భాగాలు అవుతుందంటే ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ని తీసేయండి, విల్ గెట్ సేవింగ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఫార్ములా సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. కాబట్టి మన ఈ కాన్సెప్ట్ పైన 5లో నుంచి 3 భాగాలు అంటే 5 పార్ట్స్లోంచి 3 పార్ట్స్ సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ ద 2 పార్ట్స్. మోహన్ యొక్క ఆదాయం, అతని ఆదాయము 12% మరియు ఖర్చు 15% పెరిగింది. ఆదాయం అనేది 12% పెరిగింది అన్నాడు. ఎస్, ఆదాయము 12% పెరిగింది. ఎస్, అలానే ఖర్చు అనేది 15% పెరిగింది. సో ఖర్చు 15% పెరిగితే అతని యొక్క పొదుపులో పెరుగుదల శాతం ఎంత? పొదుపులో పెరుగుదల శాతం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. పొదుపులో ఎంత శాతం పెరిగిందో తెలియదు కాబట్టి నేను X% అనుకుంటాను. ఎంత పర్సంటేజ్? X%గా తీసుకుంటే ఇప్పుడు క్లియర్గా చూడండి, మనకి సేవింగ్స్ కావాలి. డైరెక్ట్గా మీరు 12 5s ఎంత? 60. అలానే 15 3s ఎంత? 45. మరి ఇన్కమ్ అంటే 60, ఎక్స్పెండిచర్ అంటే 45. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 15 బై సేవింగ్స్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్ కాబట్టి 15/2. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 7.5%. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ వాల్యూ ఇంక్రీజింగ్? 7.5%. అంటే అతని యొక్క పొదుపులో పెరుగుదల శాతం ఎంతంటే 7.5%. మనం ఈ పద్ధతి ద్వారా ప్రాబ్లమ్ని చాలా ఈజీగా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. అంటే ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటి ఫైనల్గా అంటే 7.5%. Next one, third problem. A man spends 75% of his income. His income is increased by 20% and he increases his expenditure by 10%. His savings are increased by. ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు చేశాడు. అంటే ఆదాయం ఎప్పుడు తెలియకపోయినా మనం 100% అనుకుంటే, ఆదాయాన్ని ఎప్పుడు మనకు తెలియకపోయినా 100%గా తీసుకుంటే అతను 75% ఖర్చు చేశాడు, 75% ఖర్చు చేశాడు. మరి 100లో 75% ఖర్చు చేశాడు అంటే మిగిలింది సేవింగ్సే కదా. 100లోంచి 75 పోతే 100లోంచి 75 సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది ఏంటి? 25% ఏంటి? సేవింగ్స్. మరి దీని రేషియో తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇన్కమ్ 4 parts, ఎక్స్పెండిచర్ 3 parts, సేవింగ్స్ ఆర్ 1 part.
ఇక్కడ కూడా మనకి చూడండి అతని ఆదాయం 20%, ఆదాయం అనేది 20% పెరిగింది, 20% ఇంక్రీజింగ్, ఆదాయం 20% పెరిగింది. అండ్ అతని యొక్క ఖర్చు అనేది 10% పెరిగింది, ఖర్చు అనేది 10% పెరిగింది. అయినా అతని యొక్క పొదుపులో పెరుగుదల శాతం ఎంతంటే డైరెక్ట్గా ఇన్కమ్ 4 పార్ట్స్ అంటే 4 into 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 80. అలాగే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 3 into 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. సో ఇక్కడ ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ని మైనస్ చేస్తే వచ్చేదే సేవింగ్స్ కాబట్టి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ కాబట్టి సో ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ని తీసేసాను. సేవింగ్స్ ఎన్ని పార్ట్స్ ఉంది, 1 పార్టే కాబట్టి 50/1 అన్నా కూడా ఆన్సర్ 1 కదా. 50/1 అంటే ఎంత అండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 50%. అంటే అతని యొక్క పొదుపులో పెరుగుదల శాతం ఎంత అంటే జస్ట్ 50% ఓన్లీ. పొదుపులో పెరుగుదల శాతం ఎంత, 50%. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఏ పర్సన్ స్పెండ్స్ 87.5% of his income is increased by 59% and expenditure increases by 67%. Find his percentage increase or decrease in his savings. ఒక వ్యక్తి తన ఆదాయంలో 87.5% ఖర్చు చేశాడు. అతని ఆదాయం 59% పెరిగి మరియు అతని ఖర్చు కూడా 67% పెరిగితే అతని పొదుపులో మార్పు శాతం ఎంత? మార్పు శాతం అంటే పెరిగితేనేమో పెరుగుదల శాతం అని చెప్పండి, తగ్గితేనేమో తగ్గుదల శాతం. 100 కంటే అబోవ్ ఉంటే పెరిగినట్టు, 100 కంటే బిలో ఉంటే తగ్గినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ స్పెండ్స్ 87.5% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఒక వ్యక్తి తన ఆదాయంలో 87.5% ఖర్చు చేశాడు. అంటే వ్యక్తి యొక్క ఆదాయం అనేది మనకు తెలియదు కాబట్టి లెట్ ఇట్ బి 100%. ఎక్స్పెండిచర్ ఎంత, 87.5%. మరి సేవింగ్స్ ఎలా వస్తుంది, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. 100లో నుంచి 87.5 తీసేస్తే 12.5%. సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు దీన్ని రేషియోలో కన్వర్ట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టైమ్స్ పోతుందంటే దిస్ ఈజ్ 1 time, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్గా 7 times పోతుంది, ఇందులో 8 times పోతుంది. ఇన్కమ్ అనేది 8 భాగాలు, ఖర్చు అనేది 7 భాగాలు, సేవింగ్స్ అనేవి 1 భాగం. ఇప్పుడు అతని యొక్క ఆదాయం 59% పెరిగింది, ఆదాయం అనేది 59% పెరిగింది. అలానే అతని ఖర్చు కూడా 67% పెరిగింది, ఖర్చు కూడా 67% పెరిగింది. సో ఇప్పుడు 8 into 59 చేయండి. 8 into 59 ఎంత, 8 9 are 72, 8 5 are 40 plus 7 will get 47. అలానే 7 into 67%, 7 7 are 49, 7 6 are 42 plus 4 469. ఇప్పుడు మనకి సేవింగ్స్ అనేది 1 పార్టీ ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనకి పొదుపులో పెరుగుదల శాతం అవుతుంది. డిఫరెన్స్ ఎంత, 472లో నుంచి 469 వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి. ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 3%. ఎందుకంటే సేవింగ్స్ అనేది 1 పార్టీ కాబట్టి 3%/1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3% మాత్రమే. అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంతంటే జస్ట్ 3%. సో ఇక్కడ ఏంటి, ఇంక్రీజా డిక్రీజింగ్ అంటే డిక్రీజింగ్ కాదండి, ఓన్లీ ఇంక్రీజింగ్ పర్సెంట్. ఎంత పర్సెంటేజ్ పెరిగినట్లు అంటే 3% పెరిగింది. అండ్ ప్రాబ్లం నెంబర్ 5. సోహన్స్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో. ఎస్, ఇక్కడ మనకి ఇన్కము ఎక్స్పెండిచర్ రేషియో ఇవ్వలేదు, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆర్ రేషియో ఇచ్చాడు. దిస్ ఈజ్ ద ఎక్స్పెండిచర్ ఈ, సేవింగ్స్ అంటే ఈ. రేషియో ఎంత, 3:2. ఎక్స్పెండిచర్ 3 parts, సేవింగ్స్ అనేవి 2 parts. అప్పుడు ఇన్కమ్ ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 parts. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 parts. హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12%. అతని యొక్క ఇన్కమ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, 12% ఇంక్రీజ్ అయింది. అండ్ సేవింగ్స్ బై 15%. అతని యొక్క పొదుపులో పెరుగుదల శాతం ఎంత అన్నాడంటే 15%. పొదుపు ఎంత ఉంది, 15% ఇక్కడ ఉంది. పొదుపు 15% పెరుగుదల. అయినా అతని యొక్క ఖర్చులో పెరుగుదల శాతాన్ని కనుక్కోవాలి. సో ఖర్చులో పెరుగుదల, వాట్ పర్సంటేజ్ వుడ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజింగ్. వాట్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎక్స్పెండిచర్. మనకి ఖర్చు అంటే ఎలా వస్తుంది, ఇన్కమ్లో నుంచి సేవింగ్స్ని మైనస్ చేస్తే విల్ గెట్ ద ఎక్స్పెండిచర్. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. మరి ఇక్కడ చూడండి, ఇన్కమ్ అనేది 5 parts ఉంది, ఇది 12% ఇంక్రీజ్ అయింది అంటే 5 12s are 60. అలానే సేవింగ్స్ అనేది 2 parts ఉంది, 2 into 15 విల్ గెట్ 30. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 values, 60 - 30.
60 minus 30 that is equal to 30%. కానీ సేవింగ్స్ అని ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది ఎన్ని పార్ట్స్ ఉందంటే 3 పార్ట్స్ ఉంది కాబట్టి 30% డివైడెడ్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 10%. అంటే అతని యొక్క ఖర్చులో పెరుగుదల శాతం ఎంతంటే 10%. ఎందుకు బై 3 చేసామంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది 3 పార్ట్స్ ఉంది కాబట్టి 30% డివైడెడ్ బై 3 విల్ గెట్ వాట్ 10%. అంటే ఫైనల్గా సోహన్ యొక్క ఖర్చులో పెరుగుదల శాతం ఎంతంటే జస్ట్ 10% ఓన్లీ. ప్రాబ్లం నెంబర్ 6. ఏ పర్సన్ సేవ్స్ 10% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12% అండ్ హీ సేవ్స్ 15% ఆఫ్ ద న్యూ ఇన్కమ్, బై వాట్ పర్సంటేజ్ యాక్చువల్ సేవింగ్స్ విల్ బి ఇంక్రీజింగ్. ఒక వ్యక్తి తన యొక్క ఆదాయంలో 10% పొదుపు చేసెను. అతని ఆదాయం 20% పెరిగింది, అతని యొక్క ఆదాయంలో 15% పొదుపు చేస్తే పొదుపులో పెరుగుదల శాతాన్ని కనుగొనండి. మరి ప్రాబ్లంలో మనకి వ్యక్తి యొక్క అసలు ఆదాయం తెలియదు కాబట్టి వ్యక్తి యొక్క ఆదాయం తెలియనప్పుడు ఎప్పుడు వాల్యూ తెలియకపోయినా బేస్గా మనం బేస్ వాల్యూ 100గా తీసుకోవాలి. 100 or 100%. ఇది వ్యక్తి యొక్క ఆదాయం. మరి వ్యక్తి యొక్క ఆదాయంలో ఎంత శాతాన్ని పొదుపు చేశాడు అతను? 10%. మరి 100లో 10% పొదుపు చేశాడంటే 10% పొదుపు చేశాడంటే ఎంత శాతాన్ని వాడు ఖర్చు చేసినట్టు? 90%. ఇదేమో సేవింగ్స్ అవుతుంది, ఇదేమో ఎక్స్పెండిచర్. మరి 100లో 10% పొదుపు చేశాడంటే 10 రూపాయలు పొదుపు చేసినట్లు. 100లో 10 రూపీస్ సేవింగ్స్ అంటే రిమైనింగ్ 90 రూపీస్ ఏమైతే? 100లో 90% అంటే 90 ఆర్ ద ఎక్స్పెండిచర్. బట్ అతని ఆదాయం 20% పెరిగింది. ఎస్, అతని యొక్క ఆదాయము 20% పెరిగింది. మరి ఇన్కమ్ ఏమో 100%. 100%లో 20% పెరుగుదల. సో 20% ఇంక్రిమెంట్ ఇన్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ వాల్యూ 100 ఉన్నప్పుడు పెరుగుదల అంటే డైరెక్ట్గా 100కి ఎంత పెరుగుదల అది కలపండి. 20% పెరుగుదల కాబట్టి నేను 20 కలిపాను. 100 + 20 120. మరి పెరిగిన ఆదాయంలో ఎంత పొదుపు చేస్తున్నాడు వాడు? 15% పొదుపు చేస్తే, పెరిగిన ఆదాయంలో 15% పొదుపు చేస్తే, మరి ఇందులో 15% పొదుపు చేశాడట. 15% saves in the new income. This is the new income. This is called new income. కొత్త ఆదాయంలో 15% పొదుపు చేశాడు. అంటే ఇది ఓవరాల్గా ఇప్పుడు మనం 100%గా తీసుకుంటే మరి ఇందులో 10% వాల్యూ ఏమవుతుంది? 100% వాల్యూ 120 అయినప్పుడు 10% వాల్యూ 12 అవుతుంది. మరి 5% వాల్యూ ఎంత అవుతుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. మరి 120లో 15% ఎంత అంటే డైరెక్ట్గా మైండ్ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి మనం ఎంత రాస్తాం? ఇక్కడ 18 రూపాయలు రాస్తాం. అంటే 120లో 15% పొదుపు చేస్తే అతను చేసిన పొదుపు సేవింగ్స్ ఎంత అంటే 18 రూపీస్. మరి 15% పొదుపు చేశాడంటే రిమైనింగ్ 85% ఏం చేసినట్లు? ఖర్చు. మరి 120లో 18 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 102 రూపీస్. ఇప్పుడు ఫైనల్గా ప్రాబ్లంలో ఏం అడిగాడు? పొదుపులో పెరుగుదల శాతం. యాక్చువల్గా మొదట ఇన్కమ్ 100 రూపాయలు ఉన్నప్పుడు పొదుపు ఎంత? 10 రూపాయలు. మరి ఆదాయం 20% పెరిగిన తర్వాత ఆ కొత్త ఆదాయంలో పొదుపు ఎంత? 18 రూపాయలు. అంటే ఓవరాల్గా 10 రూపాయలు ఉండే పొదుపు కాస్త 18 రూపాయలు అయిందంటే ఎన్ని రూపీస్ ఇంక్రీజ్ అయినట్టు అంటే 8 రూపీస్ ఇంక్రీజ్ అయినట్టు. బట్ మనం ఏమడిగాడు? పెరుగుదల శాతం కావాలి. మనకి % కావాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? పెరుగుదల శాతము, ఓకేనా? పెరుగుదల శాతం % ఈజ్ ఈక్వల్ ఎంత మోర్ ఉంది ఇది? దట్ ఈజ్ ఈక్వల్ టు 8 % అన్నప్పుడు రెండింటిలో లీస్ట్ వాల్యూ రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 × 100. 0 0 క్యాన్సిల్. అతని యొక్క పొదుపులో పెరుగుదల శాతం ఎంతంటే 80% పెరుగుదల. లేదనుకోండి, సో 10కి 18, 10 రూపాయలు పొదుపు కాస్త 18 అయిందంటే 10 becomes 18. అంటే 8 పార్ట్స్ పెరిగింది. 10కి 8 పార్ట్స్ పెరిగిందంటే 100కి ఎంత పెరిగినట్లు? 10కి 8 అయినప్పుడు 100కి ఎంత? 80%. డైరెక్ట్గా మైండ్ క్యాలిక్యులేషన్ తోటి సో పొదుపులో పెరుగుదల శాతం ఎంతంటే 80% అని చెప్తాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. ఏ పర్సన్ స్పెండ్స్ 30% ఆఫ్ మంత్లీ శాలరీ ఆన్ రెంట్, 25% ఆన్ ఫుడ్, 20% ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ 12% ఆన్ ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ రూపీస్ 1040 ఆన్ ద రిమైనింగ్ ఐటమ్స్.
వాట్ ఈజ్ ది మంత్లీ శాలరీ ఆఫ్ ద పర్సన్? వాట్ ఈజ్ ది మంత్లీ శాలరీ ఆఫ్ ద పర్సన్? ఒక వ్యక్తి తన నెల జీతంలో 25% అద్దె కొరకు, 25% ఆహారానికి, 20% జీతాన్ని పిల్లల చదువుల కొరకు మరియు 12% జీతాన్ని విద్యుత్ బిల్లు కొరకు ఖర్చు చేసెను. ఇంకా అతని దగ్గర 1040 రూపాయలు మిగిలి ఉంటే అతని నెల ఆదాయం ఎంత అని అడిగాడు. జనరల్గా వ్యక్తి యొక్క మంత్లీ శాలరీ తెలియనప్పుడు, మనకి వాల్యూ అనేది ఐడియా లేనప్పుడు లెట్ ఇట్ బి ఎజ్యూమ్ దట్ 100%. ఇదేంటి, ఆ వ్యక్తి యొక్క మంత్లీ శాలరీ 100గా నేను ఎజ్యూమ్ చేసుకుంటే, మరి ఇది శాలరీ అంటే ఇన్కమ్ టోటల్. ఈ శాలరీలో వాడు ఏమేమి ఎక్స్పెండిచర్ చేశాడో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాడు, 30% మంత్లీ శాలరీ ఆన్ రెంట్. రెంట్ కోసం ఎంత స్పెండ్ చేస్తున్నాడు? రెంట్ ఈజ్ ఈక్వల్ టు 30% స్పెంట్ ఆన్ రెంట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అనుకుందాం. ఈ పార్ట్ ఏమో సేవింగ్స్ అనుకుందాం. ఎందుకంటే ఇన్కమ్ ప్లస్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు విల్ గెట్ ఇన్కమ్. ఇన్కమ్ మీన్స్ వాట్? మంత్లీ శాలరీ ఆఫ్ ద పర్సన్. సో రెంట్ పైన 30%, 25% ఆన్ ఫుడ్. మరి ఫుడ్ పైన ఖర్చు చేసింది ఎంత? స్పెండింగ్ ఆన్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు 25%. And 20% on children's education. That is equal to 20%. And paying of the current bill is 12%. Electricity bill is equal to 12%. Current bill ఎంత కట్టాడు అంటే ఓవరాల్గా ఇతను స్పెండ్ చేసింది ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 87%ని ఖర్చు చేశాడు. ఒక వ్యక్తి తన నెల జీతము 100 రూపాయలుగా తీసుకుంటే అందులో ఖర్చులన్నీ ఎంత? 87%. అండ్ రిమైనింగ్ సేవింగ్స్. సో 100లోంచి 87 పోతే మిగిలింది ఎంత? 13%. మరి 13% ఏంటి? అతని దగ్గర మిగిలిన సొమ్ము లేదా పొదుపు అంటాం. మరి అన్ని ఖర్చులు పోగా ఇంకా అతని దగ్గర ఎంత అమౌంట్ మిగిలింది? 1040 రూపాయలు. అంటే ఈ 13% వాల్యూ ఎంతకు సమానం అవుతుంది? 13% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1040కి ఈక్వల్ అయితే మనకేం కావాలి? అతని నెల జీతం అంటే ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 100%. దాని 100% వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 డివైడెడ్ బై 13 ఇంటూ 1040. 13 ఇందులో ఎగ్జాక్ట్గా 80 టైమ్స్ పోతుంది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క నెల జీతం, ద మంత్లీ శాలరీ ఆఫ్ ద పర్సన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 8,000 రూపీస్. Monthly salary of the person is 8,000 rupees. Next, problem number 8. Kiran spends 30% of his salary on food and donates 3% in charitable trust. He spends 8,910 on these two items. Then the total salary for that month is. Okay, కిరణ్ అనేవాడు తన నెల జీతంలో 30% ఆహారము కోసము ఖర్చు చేశాడు మరియు 3% దాన ధర్మాలు చేశాడు. అంటే ఏంటి? ఆదాయం అంటే శాలరీ తీసుకోగానే 30% ఫుడ్ కోసం ఖర్చు చేశాడు. ఖర్చుక మరియు ఇంకో 3% ఏం చేశాడంటే దాన ధర్మాలు ట్రస్ట్కి ఇచ్చేశాడు. తను మొత్తం ఈ రెండింటిపైన అంటే ఆహారం కొరకు మరియు దాన ధర్మాలు చేసిన దాని మీద కలిసి ఖర్చు చేసింది ఎంతంటే 8,910. అయినా అతని యొక్క నెల జీతం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, వ్యక్తి యొక్క నెల జీతాన్ని నేను ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్ని 100% అనుకుంటే అతను ఫస్ట్ 30% స్పెండ్ చేశాడు, తర్వాత 3% దాన ధర్మాలు చేశాడు. అంటే ఓవరాల్గా అతను ఖర్చు పెట్టింది ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇన్కము, ఇది ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 100%. 100% నుంచి ఎంత ఖర్చు చేశాడు? 33% ఖర్చు చేశాడు. మరి ఆ రెండింటి మీద ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత? 8,910. అంటే ఇప్పుడు 33% వాల్యూ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? 100% వాల్యూ కనుక్కోవాలి. 33% వాల్యూ ఎంత ఇచ్చాడు? దట్ ఈజ్ ఈక్వల్ టు 33% ఈజ్ ఈక్వల్ టు 8,910 ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అతని నెల జీతం 100% వాల్యూ కావాలి. సో 100% వాల్యూ కావాలి అంటే 100 ఇంటూ 8,910 డివైడెడ్ బై దట్ ఈజ్ ఈక్వల్ టు 33. సో 11 టేబుల్లో పోతుంది. చూడండి 11 టేబుల్ 11 ఈజ్ 3 టైమ్స్, 11 ఈజ్ 8 జార్, 11 ఈజ్ 1 జార్ 0. నెక్స్ట్ అగైన్ 3 టేబుల్ పోతుంది. 3 అనేది 3 2 జార్ 6, రిమైండర్ 3 7 జార్ 0. 270 ఇంటూ 100 విల్ గెట్ 27,000. అతని యొక్క మంత్లీ శాలరీ అంటే అంతే 27,000. ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్గా రైటే ఉంది, బట్ తెలుగులో సమ్ ప్రింటింగ్ మిస్టేక్. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం ఓన్లీ.
All Anil spent 40% income on rent, 30% of the remaining for health, 20% of the remaining for the education. If he saves 840 on every month, find his monthly salary. In this problem, the remaining word is the most important one, remaining word. అండ్ ఇక్కడ లాస్ట్ ప్రాబ్లంలో ఏం చేసాం, ఎక్స్పెండిచర్స్ అన్నిటినీ యాడ్ చేసి ఇన్కమ్లోంచి మన ఎక్స్పెండిచర్ని మైనస్ చేస్తే విల్ గెట్ ద సేవింగ్స్. లేదనుకోండి సేవింగ్స్ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఇన్కమ్ విల్ గెట్ ద ఎక్స్పెండిచర్. బట్ ఇక్కడ డైరెక్ట్గా అన్ని ఎక్స్పెండిచర్స్ని యాడ్ చేయకూడదు. ఎందుకు యాడ్ చేయకూడదు అంటే మనకి 40% స్పెండ్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్లో మళ్ళీ 30% స్పెండ్ చేశాడు. 30% స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన దానిలో 20% ఖర్చు చేస్తున్నాడు. కాబట్టి డైరెక్ట్గా ఎక్స్పెండిచర్స్ని యాడ్ చేయకూడదు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తి యొక్క ఆదాయాన్ని మనం 100%గా తీసుకుంటాం. ఒక వ్యక్తి తన ఆదాయంలో 40% ఇంటి అద్దె కోసం వినియోగించాడు. 40% ఇంటి కోసం ఉపయోగించాడు. మరి 100%లో 40%ని ఇంటి అద్దె కోసం చెల్లించాడు. అంటే 100లో 40% ఎంతంటే 40. మరి 100లో 40 పోతే మిగిలింది ఎంత, 60 రూపాయలు. ఇప్పుడు ఏమన్నాడు, రిమైనింగ్ అమౌంట్. వాట్ ఈస్ ద రిమైనింగ్ అమౌంట్ ఆఫ్టర్ స్పెండింగ్ 40%? వాట్ ఈస్ ద రిమైనింగ్ అమౌంట్? 60. అంటే 40% ఖర్చు చేసిన తర్వాత మిగిలిన సొమ్ము ఎంత అంటే 60 రూపాయలు. ఈ మిగిలిన సొమ్ములో 30% ఆఫ్ ద రిమైనింగ్ ఫర్ హెల్త్, మిగిలిన దాంట్లో 30%, ఓకేనా. సో ఆరోగ్యం కోసం ఉపయోగిస్తున్నాడు, అంటే హెల్త్ కోసం ఉపయోగిస్తున్నాడు. ఎంత పర్సంటేజ్? 30%. మరి ఇప్పుడు 60లో మనం 30% అనుకోవాలి. 60లో 30% అంటే 0 పోతే 6 3 18. మరి 60లో 18 రూపీస్ ఖర్చు పెట్టాడు. 16లో 80 రూపీస్ పోతే 60లో 80 రూపీస్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఉంటుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 42 రూపీస్. ఇప్పుడు 30% అంటే 30% ఆఫ్ ద రిమైనింగ్ ఫర్ హెల్త్. సో హెల్త్ పైన 30% అంటే 60లో 30% 18, 60లో 18 పోతే ఎంతంటే 42 మిగిలింది. మరి ఇప్పుడు 20% ఆఫ్ ద రిమైనింగ్, వాట్ ఇస్ ద రిమైనింగ్ అమౌంట్? 42. మళ్ళీ 42లో ఎంత స్పెండ్ చేస్తున్నాడు? 20%. 20% అమౌంట్ ఈజ్ స్పెండింగ్ ఆన్ రిమైనింగ్ ఫర్ ద ఎడ్యుకేషన్. మరి ఇప్పుడు ఇది 42 అనేది 100% అనుకున్నప్పుడు ఇందులో 20% కావాలి. మరి ఇప్పుడు 10% ఏమవుతుంది 42లో? 4.2. మరి 20% ఏమవుతుంది 42లో? 4.2 + 4.2 విల్ గెట్ 8.4. అంటే 42లో మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 8.4ని మైనస్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 6, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. 33.6. ఎంత మైనస్ చేసాం? 8.4 మైనస్ చేసాం. మరి 42లో 8.4 మైనస్ చేస్తే మిగిలింది ఏంటి? 33.6. అంటే ఫైనల్గా అతడి దగ్గర మిగిలిన అమౌంట్ ఎంతంటే మనం 100 శాలరీ అనుకున్నప్పుడు ఈ 3 ఎక్స్పెండిచర్స్ రిమైనింగ్ తీసేగా మిగిలింది ఎంత? 33.6. మరి 33.6 అనేది ఎంతకి ఈక్వల్ అంటే 33.6 ఈజ్ ఈక్వల్ టు మిగిలిన అమౌంట్ 840కి సమానం. మనం ఏం కనుక్కోవాలి? అతని శాలరీ అంటే 100% కనుక్కోవాలి. 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 840 డివైడెడ్ బై దట్ ఈజ్ ఈక్వల్ టు 33.6. ఇక్కడ పాయింట్ రిమూవ్ చేస్తే పైన 0 పెట్టుకుంటాం. దెన్ రిమూవ్ ద పాయింట్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 336. Here 3 is 1 time, 2 times. Here 3 is 2800 times. Yes, 7 is 16 times. 7 is 400 times. మరి 400లో 16 ఎన్ని టైమ్స్ పోతుంది? ఎగ్జాక్ట్గా 25 టైమ్స్ పోతుంది. మరి 25 ఇంటూ 100 ఎంత అంటే 2500. మరి 2500 ఏంటి? అతని యొక్క ఇన్కమ్, అతని యొక్క నెల జీతము ఉంటాం, లేదా మంత్లీ శాలరీ ఆఫ్ ద అనిల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2500. దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్రొసీజర్. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంని మనం ఈ విధంగా సాల్వ్ చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే రిమైనింగ్ అనే వర్డ్ ఉన్నప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లంలో ఐ విల్ టెల్ ద అనదర్ మెథడ్, బట్ దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఐ విల్ టెల్ ద అనదర్ మెథడ్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకే, అనిల్ అనేవాడు 40% ఇన్కమ్ ఆన్ రెంట్. సో 40% ఇన్కమ్ స్పెండింగ్ ఆన్ రెంట్. 40% మీరు ఏం రాస్తారు భిన్నాల్లో అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5గా రాయండి. అనిల్ యొక్క ఆదాయం 5 భాగాలు, అందులో మనకి 2 భాగాలు అనేవి ఖర్చు అయిపోతే మిగిలిన భాగాలు ఏంటంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 భాగాలు మిగిలినవి.
సో తర్వాత రిమైనింగ్ ఫర్ హెల్త్ 30% ఫర్ రిమైనింగ్ ఫర్ హెల్త్ 30% వాల్యూ తీసుకోండి. 30% అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3/10. 3/10 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 10 భాగాలకి 3 భాగాలు హెల్త్ పైన ఖర్చు పెట్టాడంటే రిమైనింగ్ ఎన్ని భాగాలు ఉంటాయంటే 7 పార్ట్స్ ఉంటాయి. అండ్ 20% ఆఫ్ ద రిమైనింగ్ ఫర్ ఎడ్యుకేషన్. 20% ఆఫ్ ద రిమైనింగ్ ఫర్ ఎడ్యుకేషన్. 20% వాల్యూ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 భిన్నాల్లో. అంటే 5 భాగాలు ఉండే ఆదాయంలో ఒక భాగాన్ని వాడు దేనికోసం ఖర్చు చేశాడు? రిమైనింగ్ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కోసం ఒక భాగం ఖర్చు పెడితే మిగిలిన భాగాలు ఎన్ని అంటే 4 భాగాలు. ఇప్పుడు ఓవరాల్గా మొదటి కాలంని మల్టిప్లై చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 250 పార్ట్స్. అండ్ రెండవ కాలాన్ని మల్టిప్లై చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ 3 7 21, 21 4 84. అంటే ఈ మొదటి వరుసలో ఉన్న 250 అనే వాల్యూ అతడి ఆదాయాన్ని సూచిస్తుంది. సో ఈ రెండవ నిలువు వరుసలో ఉన్న 84 ఏదైతే వచ్చిందో ఇది అతడికి చివరికి మిగిలిన ఆదాయాన్ని సూచిస్తుంది. మిగిలిన ఆదాయం ఎంత? 840. అంటే 84 పార్ట్స్ ఈక్వల్ టు 840 అయినప్పుడు అతని ఆదాయం కావాలంటే మనం ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి? 250 పార్ట్స్. దెన్ 250 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 250 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? So 84 multiplied with 10 will get 840. Then 250 multiplied with 10 will get 2500 rupees. అతని యొక్క జీతం ఎంతంటే 2500 rupees. In this problem, a person gave 20% of his income to his elder son, 30% of the remaining to the younger son, and 10% of the balance to a trust. If he is left with rupees 10,080, his income was. ఒక వ్యక్తి తన మొత్తం ఆస్తిలో 20% పెద్ద కుమారుడికి మరియు మిగిలిన దానిలో 30% చిన్న కుమారుడికి మరియు ఇంకా మిగిలిన దానిలో 10% అనాథ పిల్లలకు పంచెను. ఇంకను అతని వద్ద 10,080 రూపాయలు మిగిలి ఉన్నచో అతని మొత్తం ఆదాయం ఎంత? సో ఈ ప్రాబ్లమ్ని కూడా మనకి రిమైనింగ్ అనే వర్డ్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ మెథడ్. ఇనిషియల్ అంటే ఏంటి? స్టార్టింగ్ వాల్యూ. ఫైనల్ అంటే ఏంటి? చివరికి మిగిలిన విలువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 20%. 20% అంటే భిన్నాలలో ఎంతకి ఈక్వల్? 20% వాల్యూ. సో భిన్నాలలో వచ్చేసి 1/5 అంటాం. అంటే వ్యక్తి వద్ద మొదట ఉన్న మొత్తం ఆస్తి ఎంత? 5 భాగాలు అనుకుంటే అందులో ఒక భాగాన్ని పెద్ద కుమారుడికి ఇస్తే మిగిలిన భాగాలు ఎన్ని? 4 భాగాలు. అండ్ రిమైనింగ్ 30% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ టు ద యంగర్ సన్. మిగిలిన దానిలో 30% చిన్న కుమారుడికి ఇచ్చాడు, 30%. మరి 30% ఈక్వలెంట్ టు ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 3/10. అంటే మిగిలిన జీతం మొత్తాన్ని, మిగిలిన ఆస్తి మొత్తాన్ని 10 భాగాలు అనుకుంటే 3 భాగాలు చిన్న కుమారుడికి ఇచ్చాడంటే మిగిలిన భాగాలు ఎన్ని? 7 భాగాలు. అండ్ 10% ఆఫ్ ద బ్యాలెన్స్ టు ఏ ట్రస్ట్. ఓకే, సో ట్రస్ట్కి ఇచ్చాడు 10%. మిగిలిన దాంట్లో 10% అంటే భిన్నాలలో ఎంతకు సమానం? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10. మిగిలింది 10 భాగాలు అనుకుంటే అందులో ట్రస్ట్కి ఒక భాగం ఇచ్చేస్తే మిగిలింది 9 భాగాలు. అంటే ఈ యొక్క ఇనిషియల్ వాల్యూ అనేది దేన్ని సూచిస్తుంది అంటే అతని మొత్తం ఆస్తిని చూపిస్తుంది. ఈ ఫైనల్ లైన్, ఈ ఫైనల్ వాల్యూ దేన్ని సూచిస్తుంది అంటే అతని దగ్గర మిగిలిన సొమ్మును సూచిస్తుంది. సో ఇక్కడ 5 పదులు 50, 50 పదులు 500. అలానే 4 ఏళ్ళు 28, 28 తొమ్మిదిలు 252. ఇది ఫైనల్ వాల్యూ. దిస్ ఈజ్ ద ఇనిషియల్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ద ఫైనల్ వాల్యూ. మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఫైనల్ వాల్యూ ఇచ్చాడు. వాట్ ఈజ్ ద ఫైనల్ వాల్యూ? సో 10,080. అంటే 252 పార్ట్స్ ఆర్ ఈక్వలెంట్ టు 252 పార్ట్స్ అనేది 10,080 రూపాయలకు సమానమైతే అతని ఆస్తి అనగా 500 భాగాలు ఎంతకు సమానము? దట్ ఈజ్ ఈక్వల్ టు 500 ఇంటూ 10,080 డివైడెడ్ బై 252. 252 ఎగ్జాక్ట్గా ఇందులో 4 టైమ్స్ పోతుంది, పక్కన 0 పెట్టండి. అండ్ 5 4 20 కాబట్టి సో ఆ వ్యక్తి యొక్క మొత్తం ఆస్తి విలువ ఎంతంటే 20,000 కింద చెప్తాం. 20,000. ఓకే, సో ఆ వ్యక్తి యొక్క ఈజ్ ఇన్కమ్ వాజ్, వాట్ ఈస్ ద ఇన్కమ్? 20,000 రూపీస్. And next problem, a man spent 12.5% of his salary for a daily use and 30% of the remaining on house rent. After that, he is left with rupees 2940. How much is his salary? How much is salary? ఒక వ్యక్తి తన ఆదాయంలో 12.5% రోజువారీ ఖర్చులకు మరియు మిగిలిన దానిలో 30% ఇంటి అద్దె కొరకు చెల్లించను. తరువాత ఇంకా అతని దగ్గర 2940 మిగిలి ఉంటే, 2940 రూపీస్ 2,940 రూపాయలు మిగిలి ఉంటే అతని ఆదాయం ఎంత? జనరల్గా 12.5% అంటే జనరల్గా మనం బేసిక్స్లో నేర్చుకున్నాం. దిస్ ఈజ్ 12.5% ఈజ్ ఈక్వల్ టు
భిన్నాలు ఎంతకు సమానం అంటే 1/8కి సమానం. అతని దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ అంటే అతని శాలరీ టోటల్ మనం 8 పార్ట్స్ అనుకుంటే అందులో ఒక భాగాన్ని స్పెండ్ చేశాడు. మిగిలిన భాగాలు ఎన్ని? 7 పార్ట్స్. మిగిలిన భాగాలు ఎన్ని? 7 పార్ట్స్. అండ్ 30% ఆఫ్ ద రిమైండర్ ఆన్ హౌస్ రెంట్ అంటే మిగిలిన 30%, మిగిలిన దాంట్లో 30%. 30% అంటే ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 3/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/10. 3/10 అంటే 10 భాగాలకు 3 భాగాలు ఖర్చు చేసేస్తే మిగిలిన భాగాలు ఏంటంటే 7 భాగాలు. ఓవరాల్గా ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే 80 వస్తుంది. అండ్ ఫైనల్ వాల్యూ ఎంత వస్తుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 49. దిస్ ఈజ్ ద ఫైనల్ వాల్యూ. మనకు ప్రాబ్లంలో ఇనిషియల్ వాల్యూ ఇవ్వలేదు, ఫైనల్ వాల్యూ ఇచ్చాడు. వాట్ ఈజ్ ద ఫైనల్ వాల్యూ? 2940. 49 పార్ట్స్ అనేది 2940కి సమానం అయితే అతని శాలరీ అంటే ఇనిషియల్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 80 పార్ట్స్ ఎంతగా సమానం? 80 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దట్ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 2940 డివైడెడ్ బై 49. 49 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం క్లియర్గా. 49 వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 7s are 49. Here 7 is 7 4s are 7 2s are 0. 7 is 6 times అంటే 60 times. 6 into 8 will get 48. సో అతని శాలరీ ఎంత అంటే 4800. అతని శాలరీ ఎంత? 4800. ఇచ్చిన ఆప్షన్స్లో 4800 ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్. Next, a man spent 35% of his income on food, 25% on children's education, and 80% of the remaining on house rent. And what percent of his income he is left with? ఒకడు తన ఆస్తిలో 35% ఆహారం మీద, 25% పిల్లల చదువుల కొరకు, మిగిలిన దానిలో 80% ఇంటి అద్దె కొరకు ఖర్చు చేశాడు. అతని దగ్గర మిగిలిన ఆదాయం ఎంత? ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. సో జనరల్గా ఏంటంటే రిమైనింగ్ అనే వర్డ్ ఉంటే అన్నిటికి కూడా సేమ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ మెథడ్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఏ మ్యాన్ స్పెండ్ 35% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ ఫుడ్, 25% ఇన్కమ్ ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఒకడు తన ఆదాయంలో 35% ఆహారం మీద, 25% పిల్లల చదువులకు ఖర్చు పెట్టాడు. అంటే ఓవరాల్గా అతను స్పెండ్ చేసింది ఎంత? 35% స్పెండ్ చేశాడు అండ్ 25% స్పెండ్ చేశాడు. టోటల్గా వాల్యూని యాడ్ చేసుకోవాలి. టోటల్ వాల్యూ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 60%. 60% వాల్యూ భిన్నాలలో ఎంతకు సమానం? 3/5కి సమానం. మరి 3/5లో అతని యొక్క టోటల్ ఇన్కమ్ వచ్చేసి 5 పార్ట్స్ అనుకుంటే 3 పార్ట్స్ స్పెండ్ అయిపోతే రిమైనింగ్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి? 2 పార్ట్స్ ఉంటాయి. అంటే 5 భాగాలలో 3 భాగాలు ఖర్చు పెట్టేశాడు, ఇంకా 2 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు రిమైనింగ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు. ఈ 2 ఖర్చులు అయిన తర్వాత రిమైనింగ్ అనే వర్డ్ ఉంది కాబట్టి 80% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ హౌస్ రెంట్ 80%, తర్వాత 80% స్పెండ్ చేస్తున్నాడు. 80% వాల్యూ ఎంత? 4/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 పార్ట్స్, 4 పార్ట్స్ స్పెండ్ చేస్తే మిగిలింది 1 పార్ట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇనిషియల్ వాల్యూ 25, ఫైనల్ వాల్యూ వచ్చేసి 3 పార్ట్స్. మరి 25 పార్ట్స్కి అతనికి ఎంత మిగిలింది? 3 పార్ట్స్ మిగిలింది. వాడు ఏమడిగాడు? వాట్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ హీ ఈజ్ లెఫ్ట్ విత్. సో అతనికి మిగిలిన ఆదాయం ఎంత శాతం అంటే, సో దిస్ ఈజ్ ద ఇనిషియల్ వాల్యూ, దిస్ ఈజ్ ద ఫైనల్ వాల్యూ. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం? మిగిలిన ఆదాయం కావాలంటే ఫైనల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ. వాట్ ఈజ్ ఇనిషియల్ వాల్యూ? 25. శాతము అంటే ఇంటూ 100. 25 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 times. 3 4s are how much? దట్ ఈజ్ ఈక్వల్ టు 12%. ఇంకా అతని దగ్గర ఆ ఖర్చులన్నీ పోగా ఇంకెంత శాతం మిగులుతుంది ఆదాయం అంటే 12% మిగులుతుంది. వేర్ ఇట్ ఈస్ ఇన్ ద థర్డ్ చాయిస్. ఎస్, గౌరవ్ స్పెండ్స్ 30% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ ఫుడ్ అండ్ ఆర్టికల్స్, 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ కన్వేయన్స్ అండ్ క్లాత్స్, and saves 50% of the remaining. His monthly salary is 18,400. How much money does he saves every month? So in this problem, income is given, is asking the savings. That is equal to initial value is given, is asking for the final value. గౌరవ్ తన నెల జీతంలో 30% తిండికి, మిగతా దానిలో 40% వాహనము బట్టల మీద ఖర్చు పెట్టగా మిగతా డబ్బులో 50% ఆదా చేస్తాడు. అతని నెల జీతం మొత్తం 18,400 రూపాయలు అయితే అతని నెలకు ఆదా చేసిన డబ్బు ఎంత? ఇక్కడ కూడా రిమైనింగ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ్ 30% ఆఫ్ హీజ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ ఫుడ్ ఆర్టికల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30% మీన్స్ వాట్? దట్ ఈజ్ ఈక్వల్ టు 3/10. 10 భాగాల ఇన్కంలో 3 భాగాలు ఖర్చు పెట్టేస్తే మిగిలింది ఎన్ని భాగాలు అంటే 7 భాగాలు. అండ్ 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ కన్వేయన్స్ అండ్ క్లాత్స్. 40%.
40% స్పెండ్ చేస్తున్నాడు, తర్వాత మిగిలిన దాంట్లో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5. సో 5 పార్ట్స్లో 2 పార్ట్స్ స్పెండ్ చేస్తే మిగిలింది ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పార్ట్స్. అండ్ ఫైనలీ హీ సేవ్స్ 50% ఆఫ్ ద రిమైనింగ్. ఫైనలీ హీ సేవ్స్ ద 50% సేవ్ చేస్తున్నాడు. 50% మీన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2:1. సో ఫైనలీ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 52s are 100 and that is equal to 21. Here initial value is 100 and final value is equal to 21. So initial value already given. Initial value 100 is equal to 100 parts is equal to 18,400. Is asking for final value 21 parts is asking. What is the 21 parts value? That is equal to 21 into 18,400 divided by that is equal to 100. Eliminate the 2 zeros. First check out the answers. 1 4s are 4, but అన్న ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ అనేది 4 ఉంది కాబట్టి యూ హ్యావ్ టు మల్టిప్లై డైరెక్ట్లీ. సో ఇయర్ 184 మల్టిప్లైడ్ విత్ 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 184, దట్ ఈక్వల్ టు 4s are 8 and 2 8s are 16, 2 1s are 2 plus 1 3. That is equal to finally answer is this is equal to 6, this is equal to 8. Yes, 3864. So the result is equal to 3864. అతను మంత్లీ సేవ్ చేసిన అమౌంట్ ఎంత అంటే 3,864 రూపాయలు. 3,864 రూపాయలు. లాస్ట్ ప్రాబ్లం. మిస్టర్ గిరిధర్ స్పెండ్స్ 50% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ and out of the remaining he spent 50% on the transport and 25% on entertainment and 10% on sports and the remaining amount of 900 rupees he saved. What is Mr. Giridhar's monthly income? First of all clear గా చూడండి, గిరిధర్ అనేవాడు 50% of his monthly income on household items and out of the remaining first 50% spend చేశాడు. 50% value is equal to fractions 1/2. 2 partsలో 1 part spend చేస్తే remaining parts 1 part. And out of the remaining he spent 50% on transport and 25% on entertainment. 50% on transport, 25% on entertainment and 10% on sports. This is the combined expenditure. Combined expenditure is equal to how much? 75. That is equal to 85%. That is equal to 85%. This 85% ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే 517 ఆర్ 520s ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ 17/20. 20 పార్ట్స్కి 17 పార్ట్స్ స్పెండ్ చేస్తే రిమైనింగ్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 పార్ట్స్. అండ్ ఓకేనా, ఆన్ స్పోర్ట్స్ రిమైనింగ్ అవుట్ ఆఫ్ 900 రూపీస్ అంటే ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 40 and initial value is equal to 40 and final value is equal to 3. Final value is equal to 3. So already final value is given. What is the final value? That is equal to final value is equal to 3 parts is equal to 900. 3 parts is equal to 900 అయినప్పుడు మనకేం కావాలి? ఫైనల్గా 40 parts కావాలి. 40 parts is equal to how much? That is equal to 40 into 900 divided by 3. That is equal to 3 అనేది 300 times పోతుంది. That is equal to 3 4s are 12. So 12,000 is the right answer. His income was, what is the Mr. Giridhar's monthly income? That is equal to 12,000, where it is in the second option. Okay, so this is the problems based on income and expenditure model. In the next class we are going to learn the concept of the type 5. In the next video I'll explain the type 5.